నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది అనేది మనకు ఇప్పటివరకు రిలీజ్ అయిన లెక్క ప్రకారం కనుక చూస్తే ఉదయం 2 గంటల్లో 9.22% అటు ఏపీకి పోలింగ్ పర్సెంట్ నమోదైతే ఇటు తెలంగాణ విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలకు ఎన్నిక జరుగుతున్నటువంటి విషయం తెలిసిందే. అదేవిధంగా ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కంటోన్మెంట్ కు సంబంధించి ఎన్నిక జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇక ఈ నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఉదయం కనుక చూస్తే 9.51% పోలింగ్ నమోదైంది. ఒకసారి ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ లోకి మనం వెళ్ళినట్లయితే ముందుగా ఇక్కడ కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి. ఆ తర్వాత ధర్మపురి అరవింద్ యాజ్ యూజువల్ గా నిజామాబాద్ నుంచే పోటీ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి. నెక్స్ట్ వచ్చేసి డీకే అరుణ బీజేపీ అభ్యర్థి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థి సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రఘురామ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ తర్వాత నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ అభ్యర్థి ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు నాగర్ కర్నూలు నుంచి. ఇక అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అధినేత హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఉదయం నుంచి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అది మొత్తానికి ఏపీ అండ్ తెలంగాణ ముఖ్యంగా చెప్పాలంటే 4వ దశ ఎన్నికలు 10 రాష్ట్రాలు 96 లోక్సభ స్థానాలు. ఏపీకి చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎంత హై వోల్టేజ్ ఎన్నికలుగా ఈ 4వ దశ ఎన్నికలు ఉన్నాయో మనం చూస్తూనే